ఓ ప్రశాంత్గా ఏంద్రా పెట్రోల్ బంకులా పెట్రోల్ బంకుల మళ్ళా పెట్రోల్ కొట్టించుకుంటారవా? ఓసిని కథ సల్లగుండా చాలా అన్యాయమే జరుగుతున్నదట్రా. అరే రే రే బంకులు అయితే కొట్టించుకోకు బిడ్డ, వేరే బంకు కాడిపో. వేరే బంకులు అయితే బాగా పోస్తారు, మంచిగున్నదట పెట్రోలు. ఇక భారత్ పెట్రోలియంలో కొట్టించుకున్నావు అనుకో జర తక్కువనే పోతారట, ట్యాపరింగ్ చేస్తారట నాయన. ఇక నేను చెప్పిన మాట నువ్వు వినవు కానీ నా తోకల ఈక కానివి. ఇగోరులా ఏం లేదులా ఉప్పలు ఉన్నది కదా, ఉప్పలనైతే భారత్ పెట్రోలియం ఉన్నది. ఇక భారత్ పెట్రోలియం అయితే చాలా దగా మోసం కుట్ర జరుగుతున్నదట. అరే నేను చెప్పేది వాస్తవములా, అరే నిజంగానంటే. ఎందుకంటే ఒక యువకుడైతే పొయ్యి పెట్రోల్ కొట్టించుకున్నాడట 100 రూపాయలది. 100 రూపాయల పెట్రోలు రోజు ఒక లెక్క కొడితే గాయాల ఒక లెక్క కొట్టిరట. ఎందుకంటే కుసమంత తక్కువ కొట్టిరట. తక్కువ కొట్టేసరికి ఆ యువకునికి డఫ్ట్ కొట్టిందట. డఫ్ట్ కొట్టి ఎమ్మటే అడగంగానే వాళ్ళైతే తడబడుకుంటే సమాధానం చెప్పిరట. ఇదంతా మొత్తము ఆయన సెల్ ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చక్కర్లే కొడుతున్నదట గా వీడియో. మరి నిజానికి గట్లా ట్యాంపరింగ్ చేసుడు ఎందుకు చెప్పుర్రి? జనాల సొమ్మును, జనాల కష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటారు? మీరెవరివే నాకు తెలియక అడుగుతా. జనాలు పాపం పొద్దనక మాపనక కష్టాలు పడితే వాళ్ళ కష్టాన్ని అయితే మీరు సొమ్ము లెక్క మార్చుకొని ట్యాంపరింగులు గింపరింగులు చేస్తే ఊకుంటారు అనుకుంటారా? ప్రభుత్వం ఏమన్నా ఊకుంటారా చెప్పుర్రి? ఎంబటే లోపలేస్తుంది.